సైకిల్ పార్టీకి చెందిన ఆ బెజవాడ నేత గతంలో ఓసారి ఎమ్మెల్సీగా చేశారు. ఈసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయారు. తనకు టికెట్ ఇవ్వకపోతే మామూలుగా ఉండదని ఎల్లో పార్టీ యజమానిని బెదిరించడనే టాక్ కూడా ఉంది. పార్టీ నుంచి స్పందన రాకపోవడంతో ఏకంగా రక్తాభిషేకం చేసి తనంత విధేయుడు పార్టీకి లేడంటూ హడావిడి చేశారు. అయినా సీటు దక్కలేదు. మరి పార్టీ అధికారంలోకి వచ్చాకైనా ఏదో ఒక పదవి ఇవ్వకపోతారని ఎదురు చూస్తున్నాడా నేత? ఇంతకీ పదవి కోసం పాట్లు పడుతున్న ఆయనెవరో చూద్దాం. తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబుకు తనంత విధేయుడు ఎవరూ లేరని చెప్పుకునే బెజవాడ నేత బుద్ధా వెంకన్న నామినేటెడ్ పదవి కోసం తాజాగా మళ్లీ యాక్టింగ్ ప్రారంభించేశారు. ఇటీవలి ఎన్నికల ముందు బెజవాడ వెస్ట్ సీటు నుంచి లేదంటే సొంత జిల్లా అనకాపల్లిలో ఎంపీ సీటు కోసం తెగ ప్రయత్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో సీటు అడిగే అర్హత తనకే ఉందంటూ బల్లగుద్ది మరీ అందరితో వాదించారని టాక్. చంద్రబాబు మీద ఆయన కుటుంబం మీద ఈగ వాలనివ్వకుండా చూసేవాళ్లలో తనే మొదటి ప్లేసులో ఉంటానని, అలాంటి తనకు టికెట్ ఇవ్వకపోతే మామూలుగా ఉండదని కూడా పార్టీని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయట. తాను బెజవాడ వెస్ట్ లో బలమైన నాయకుణ్ణి అని చూపించుకునేందుకు భారీ బల ప్రదర్శన చేసి నాయకత్వాన్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. తాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబు నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఏకంగా తన రక్తంతో చంద్రబాబు పోస్టర్ కు అభిషేకం చేసి చర్చనీయాంశంగా మారారట. అసెంబ్లీ లేదా పార్లమెంటు టికెట్ తెచ్చుకునేందుకు బుద్ధా వెంకన్న ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ 3 పార్టీలు కూటమిగా జతకట్టడంతో ఆయన ఆశలన్నీ కృష్ణానదిలో కలిసిపోయాయి. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ బీజేపీకి కేటాయించడంతో సుజనా చౌదరి బరిలో దిగి గెలిచారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ బుద్ధా ఇప్పుడు మరో ప్రయత్నం మొదలుపెట్టారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన బుద్ధా మరోమారు ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారట. ఓవైపు టీడీపీకి పోటీగా కూటమిలో భాగస్వామి అయిన జనసేన నుంచి కూడా నామినేటెడ్ పదవులకు విపరీతమైన పోటీ ఉన్నా బుద్ధా వెంకన్న మాత్రం ఎక్కడా తగ్గడం లేదని టాక్. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఎలాగూ ఇవ్వలేదు. మరోసారి ఎమ్మెల్సీ సీట్ అయినా దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినప్పటికీ గత ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ నేతల మీద తన సహజ ధోరణితో ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడుతున్నారు. ఇలాగైనా చంద్రబాబు దృష్టిలో పడి ఎమ్మెల్సీ సాధించుకోవచ్చన్నది బుద్ధా వెంకన్న ఆలోచన. బెజవాడ టీడీపీలో బుద్ధా వెంకన్న తీరుపై ఇప్పుడు హాట్ గా చర్చ జరుగుతోంది.